మహిళలకు సమన్యాయం ఉందా తెలంగాణ రాష్ట్రంలో? సామాజిక న్యాయం జరుగుతుందా మహిళలకి? రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా? రైట్. ఒకటి మనం ఉన్నటువంటి భారతదేశంలో అనాదిగా కూడా పురుషాధిక్య సమాజం అనేటువంటిది ఉంది. అది ఉంది. ఉన్నా కూడా ఈ పురుషాధిక్య సమాజంలో కూడా రాణి రుద్రమదేవి గారు లాంటి వాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, అహల్యాబాయి హోల్కర్ లాంటి వాళ్ళు అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రతిభను నిరూపించుకున్నారు. వాళ్ళు సామ్రాజ్యాలను 20, 30, 40 ఏళ్ళు ఏమంటారు చక్రవర్తులుగా పరిపాలించినారు. అయితే ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత విద్య, చదువుకునేటువంటి అవకాశాలు, బయటకెళ్ళి పనిచేసేటటువంటి అవకాశాలు ఈ 50, 60 సంవత్సరాల నుంచి మెరుగవుతున్నాయి. అయితే రాజకీయాల్లోకి వచ్చి చట్టాలని చేయగలిగేటటువంటి దాంట్లో కూర్చోవాలంటే గతంలో ఎట్లా ఉండేది అని అంటే వారసత్వం ఉంటేనే. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారు, నెహ్రూ గారు బిడ్డ కాబట్టి అయింది, లేకపోతే అయ్యేటటువంటి అవకాశం ఆమెకు ఉండేది కాదు. అట్లాంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే పరిస్థితి అది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానివల్ల నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా సచ్చినట్టు 100 మందిలో 33 మంది మహిళలు ఉండాలి. కాబట్టి మహిళలకు డెఫినెట్గా అవకాశాలు వస్తాయి. అందులో కుటుంబ నేపథ్యం లేకపోయినా కూడా కష్టపడేటటువంటి మహిళలు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా కొంత పర్సెంట్ బయటకు వస్తారు. అందులో అగ్రకులాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా అవకాశాలు దక్కుతాయి. భవిష్యత్తులో 33 నుంచి 50% కూడా మేము క్యాప్చర్ చేసేస్తాం. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తాం.